వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలిపోయిన బిల్డింగ్ పూర్తిగా తొలగించి దాని స్థానంలో మరో 2 నెలలలో కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభం చేసి నిర్మాణం చేపడతామని హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విద్యా వైద్యంపై దృష్టి సారిస్తుందని, రాజకీయాలను పక్కన పెట్టి కేవలం ప్రజల సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. మండలంలోని ప్రజల సమస్యలను తీర్చడానికి కార్యాలయంలో ఒక ఎంప్లాయీని పెట్టి వారికి మీ సమస్యలను చెప్పుకునే విధంగా వారిని అందుబాటులో ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, రామ్దేని వెంకటేష్, బియ్యాల తిరుపతి, సయ్యద్ షాహిద్ అలీ, చిన్న రమేష్, బాణాల రమేష్, నలిమెల రాజు, అంకది శ్రీనివాస్, రంజిత్ సింగ్, రాజు, ఇసాక్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిషియన్, టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇవి 3 గ్రూపులు. తెలుగు ఇంగ్లీష్ మొత్తం 7 సార్. 7 క్లాసులు. ఫస్ట్ ఇయర్ 7 ఉంటాయి, సెకండ్ ఇయర్ 7, మొత్తం 14 ఉంటాయి సార్. 4 ల్యాబ్స్ 4 ల్యాబ్లు, 3 వొకేషనల్ ల్యాబ్ 7, 14 నుండి 21. ప్రిన్సిపల్ రూము, ఒక లైబ్రరీ, స్టాఫ్ రూము, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి మొత్తం మాకు 25 రూములు ఉన్నాయి సార్. 25 స్కూల్కి 25 అది మనకి ఎంతమంది సార్ మాకు 2.5 కోట్ల సూపర్